నువ్వు అడిగింది ఇంత అయితే నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన దాని మీద నిన్ను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి అప్పుడు నీ కళ్ళలోంచి ఆనంద బాష్పాలు, నువ్వు ఆనందకరమైన స్థితిలో ఉన్న పలకరిస్తాడు. నాకు మాట ఏడ్చావు కదా, గుర్తుందా? మరి ఇప్పుడుందా ఆ ఏడుపు? నీకు తెలుసా ఎంత సీరియస్ మనం? ఆయన నవ్విపోవచ్చు, లోకస్తులు నవ్విపోవచ్చు, ఇతరులు. వాడికి తెలియదు కానీ ఈ దేవుని గొప్పతనం ఏంటో, వానికి తెలియదు కానీ ఈ దేవుడు సృష్టికర్తని, వానికి తెలియదు కానీ ఈ దేవుడు ఏదైనా చేయగలడని. తెలియనోడు ఎగతాళి చేసుకుంటాడు. తెలిసిన నువ్వు వాడిని ఎగతాళి లక్ష్య పెట్టొద్దు, దేవుని పాదాలు పట్టు. నిన్ను ఆశీర్వదించి అటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా నువ్వు దీవించి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి 10 మందికి ఆహారం వెళ్ళేటట్టు నా యేసయ్య చేస్తాడు. అలా ఉండాలని ఆయన ఆశించాడు. మనం ఒకరికి చేజాపే స్థితి కాదు. నిన్ను నేను దీవిస్తాను, నువ్వు అనేకులకు సహాయపడతావు. ఆయన చిత్త ప్రకారం అడుగు వేయుట నీ విజయానికి నాంది. నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతావో, ఎక్కడ పాస్ అవుతావు ఆయన చెప్తాడు నీకు. నేను చెప్తున్నా ప్రియులారా, ఈ మాట నేను పదే పదే ఎందుకు మీ ముందు తీసుకొస్తున్నానంటే, మిమ్మల్ని నాతో కనెక్ట్ చేసుకోవాలని నాకు లేదు. మిమ్మల్ని నాతో సంబంధం ఏర్పరచుకునే విధంగా మిమ్మల్ని సిద్ధపరచాలన్న ఆలోచన నాకు లేదు. నేను ఎంతవరకు ఉంటానో, ఎప్పుడు నన్ను ఆయన చలో వచ్చారా అంటాడో నాకు తెలియదు కదా. అందుకే మీలో ప్రతి ఒక్కరిని మనందరి ప్రభు, నీ దేవుడు, నీ యేసయ్యకు నిన్ను అనుసంధానం చేయాలనే కష్టపడుతున్నా. నిన్ను ఆయనతో లింక్ చేయాలి, నా పని అది. నిన్ను ఆయనతో ఐక్యపరచాలి, నిన్ను ఆయనతో కలపాలి. అప్పుడు చెడిపోవు. ఇక షాలేం రాజు అనేవాడు ఉన్నా ఊడినా నువ్వు చెడిపోవు. నువ్వుగా ఆయన కలుసుకోగలిగినప్పుడు 100 శక్తులు ఏకమై 1000 మంది వచ్చి నీకు అడ్డు నిలిచినా, మీరందరూ వదిలిన పర్ల నా యేసు నాకు జాలు అని నిలవగలుగుతావు. ఆయనతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, లేకపోతే కష్టం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవసరమైనవేవో గుర్తుపట్టండి, అవసరం లేనివేవో గుర్తుపట్టండి. అవసరమైన వాటిని వదిలేస్తున్నారు, అనవసరమైన వాటిని మైండ్లో నింపుకుంటున్నారు. నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా చేసి నీ ఆశీర్వాద సమృద్ధిలో నుండి అనేకులు ఆశీర్వదించబడాలి, తృప్తి చెందాలి. అలానే నిన్ను నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవసరాన్ని బట్టి కొన్ని మనకు జరుగుతుంటాయి, కొన్ని చేయాల్సి ఉంటుంది, కొన్ని అనుమతించబడతాయి. వాటిలో మొదటిది, అవసరాన్ని బట్టి కొన్నిసార్లు శ్రమలు ఏర్పడతాయి. అక్కడేమన్నాడు? అవసరమైనవి కొన్నే అన్నాడు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు శ్రమలు ఏర్పడతాయి. ఆ శ్రమలు నీకు స్థిరంగా ఉంచాలని కాదు, శాశ్వతంగా ఉంచాలని కాదు, నీకు కొన్ని అనుభవాల కోసమే ఆ శ్రమలు. వరుస విజయాలు ఇచ్చుకుంటా పోతే గర్వహృదయురాలు అవుతావు కదా. అందుకని కొన్నిసార్లు గెలుపోటములు నీ జీవితంలో అనుమతించబడతాయి. ఎందుకంటే నీవు దీనురాలు వగునట్లు. కానీ ఆఖరిది చూడు, ముగింపు చూడు. నువ్వు ఈ ప్రారంభంలో కింద పడతా లెగుస్తా కాదు, ముగింపు చూడు. ఏబొన్నాడు, ఆరంభం బాగుంది, తర్వాత కొంచెం భంగపడ్డాడు, ఫైనల్ చూడు, 2 అంతల దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. దావీదున్నాడు, ప్రారంభం దీనుడు, తర్వాత రాజయ్యాడు, కింద పడ్డాడు, ఫైనల్ చూడు, యేసయ్యే దావీదు కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. శాంసన్ ఉన్నాడు, ప్రారంభంలో బలవంతుడు, తర్వాత దిలీలాజికి బలహీనుడయ్యాడు. అంతటితో అయిపోయిందా? క్లైమాక్స్ చూడు, మొత్తం శత్రు వినాశనం. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ మధ్యస్థ స్థితిని బట్టి కొంచెం గందరగోళం అయిపోతూ ఉంటాం. దేవుడు అంటాడు, లేదు కొంచెం ఆగి చూడు, ముగింపు చూడు. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందునులే. విడుదల సమీపించెను, నీకు వెలుగోదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగోదయించును.
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. గుర్తుపెట్టుకో. విడుదల చివరిగా సమీపించెను, నీకు వెలుగు చివరిగా మాట్లాడుతున్నాను ప్రసంగ ముగింపులో. అవసరమైనవి కొన్నే అన్న మాటల్లో, ఆ మాటల్లో ప్రభు పాద సన్నిధి, ప్రభు వాక్కు, ఇవి రెండే కాదు, మూడోది ఉంది. అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు, మనకి శ్రమలు కూడా అవసరమే అని రాసుకో.